నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మిథున్ రెడ్డి వంతు వచ్చినట్లుంది. మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఈయన హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ కోసం అది డిస్మిస్ అయింది. ఇంకొక డ్రామా ఆడినాడు. మా నాయన బాత్రూంలో కాలు జారి పడిపోయినాడు, చెయ్యి ఇరిగిపోయింది, కాబట్టి మా నాన్నను నేనే చూసుకోవాలి, ఒక్కగానొక్క కొడుకు, మా నాన్నకు వయసు అయిపోయింది, నేను ఆయన్ని దగ్గరుండి చూసుకోవాలని ఒకటి వేస్తే వారం రోజులైతే ఆయన ఆరోగ్య దృష్ట్యా పర్మిషన్ ఇచ్చినటువంటి హైకోర్టు నిన్నైతే ముందస్తు బెయిల్ ని డిస్మిస్ చేసేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారంలో మిథున్ రెడ్డి అరెస్ట్ కైతే రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది. ఇక్కడ చూడండి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి భారీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించడము, మరుసటి రోజు అమిత్ షా గారిని కలిసి ఎంత పెద్ద స్కామ్ జరిగింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, అది మొత్తం మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది, కాబట్టి కొంచెం ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నట్టు అమిత్ షా కూడా తెలిపితే అమిత్ షా కూడా అభ్యంతరం తెలపలేదు. సమగ్ర విచారణ చేసి నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేటట్లు చేయాలని ఆయన కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ డిస్మిస్, హైకోర్టు కీలక ఆదేశాలు, లిక్కర్ స్కామ్ లో ఎంపీపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే సహా నిందితులు ఉన్నారో మొత్తం చెప్పేశారంట ఈయన పేరు. కాబట్టి ఈయన పేరు ఇంకా చేర్చక ముందే చేరుస్తారేమో అని పోయినాడంట. మరి నిజంగా స్కామ్ చేయకపోయి ఉంటే నువ్వు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తావు? స్కామ్ చేశావు కాబట్టే నీ పేరు ఆల్రెడీ చెప్పేశారని నీకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే ఈ మొత్తం వ్యవహారం నీ కనుసన్నల్లోనే జరిగింది కాబట్టే నువ్వు ముందస్తు బెయిల్కి వెళ్ళావు మిథున్ రెడ్డి. ఇక్కడ చూడండి, సహా నిందితుల స్టేట్మెంట్లతో ఎంపీలో భయం. ఆల్రెడీ మొత్తం సహా నిందితులు మొత్తం ఎలా జరిగింది, కోటర్కి ఎంత కలెక్ట్ చేశారు, ఒక కేసుకి ఎంత కలెక్ట్ చేశారు, బీర్కి ఎంత కలెక్ట్ చేశారు, ఒక్కొక్క కంపెనీ నుంచి ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు, మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేశారంట. ఇక చూడండి, 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇంకేముంది, సుప్రీంకోర్టుకు వెళ్తాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ కాలయాపన చేస్తాడు. ఎన్ని కోర్టులకు వెళ్ళినా ఖచ్చితంగా అడ్డంగా బుక్ అయినాడు. సహా నిందితులైతే స్టేట్మెంట్ లో ఈయన పేరు చెప్పినట్లయితే వార్తలు వస్తుంది కాబట్టి మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వైసీపీ నేతల లిక్కర్ దందా. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు అన్ని ప్రభుత్వ శాఖలు విధ్వంసమైన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఎక్సైజ్ శాఖలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీని గురించి అన్న 10-15 వీడియోలు మనమే చేశాము, లిక్కర్ దందా ఏ విధంగా జరిగింది అని చెప్పి. సో లిక్కర్ దందా మొత్తం 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే కేవలం 370 కోట్లతో డిజిటల్ పేమెంట్స్ జరిగి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్లే జరిగాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయలు దేశం కూడా దాటి హవాలా రూపంలో అక్కడెక్కడో విదేశాల్లో పెట్టుబడులు కూడా పెట్టారనేటువంటి వార్తను మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అదేవిధంగా చూడండి, ఇప్పుడైతే సుప్రీంకోర్టుకు పోతాడంట. హైకోర్టు మొట్టికాయలు వేసింది, ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతాడంట. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. తండ్రికి అనారోగ్యం, బెయిల్ ఇవ్వండి అంట. ఒక ఆయనేమో హార్ట్ అటాక్ అంటాడు, ఒక ఆయన కాలు జారి పడిపోయింది అంటాడు, ఒక ఆయనేమో మా భార్యకు బాగాలేదు అంటాడు, ఇంకొక ఆయనేమో మా నాయనకు బాగాలేదు అంటాడు. వీళ్ళు తప్పించుకోవడానికి చెయ్యని పని అయితే లేదు. ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మార్చి 23న వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి అంటే ఆయనకి రాజ్యసభ ఇచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళ కేసులు వాదిస్తాడని. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా అన్ని వాదించేది నిరంజన్ రెడ్డి. వీళ్ళది మాత్రం పెద్ద వాళ్ళది మాత్రము నిరంజన్ రెడ్డి వాదిస్తాడు. చిన్న చిన్న కేసులు ఏవైతే ఉంటాయో మన ప్లేడరు పొన్నవోళ్ళు అనమాట. వీళ్ళకేమో కాస్ట్లీ లాయర్లు, మిగిలిన కార్యకర్తలకు చిన్న స్థాయి నాయకులకు ఏదైనా కేసులు పెడితే మాత్రం పొన్నవోళ్ళు కోటేసుకొని పరిగెత్తాడు. పిటిషనర్ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను చూసేందుకు వచ్చినప్పుడు పిటిషనర్ సిఐడి అధికారులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఎన్ని డ్రామాలేసినా ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో అందులో మొత్తం బుక్ అయినట్లు వార్తలు వస్తుంది. అందులో ప్రధాన పాత్ర పోషించింది మిథున్ రెడ్డి. కానీ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ చేశాడంటే నమ్మడానికి అమాయకులు ఎవరు లేరు. కాబట్టి పెద్ద చేప ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.